హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో 4 రోడ్ల మధ్యలో ఒక ప్రాపర్టీ తీసుకొచ్చిన అండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, అసలు 365 డేస్ వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు, చల్లని గాలి వెలుతురు ఫుల్ ఉంటుంది అన్నమాట. మరి ప్రాపర్టీ ఇక్కడ అనుకుంటున్నారా? ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆకాష్ నగర్లో అయితే ఉందండి. మనకు ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈస్ట్ ఫేసింగ్ పక్కకే మనకు నార్త్ ఫేసింగ్ కూడా ఇంకొక లేన్ అయితే ఉందండి, అది 25 ఫీట్ రోడ్ అనమాట. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అనమాట. మంచి కాలనీ అండి, చుట్టూ ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయి, వచ్చి ఉంటున్నారు. ఈ ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్. 160 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. లోపలికి వెళ్తూ 1 by 1 క్లియర్ చూద్దాం. ఫస్ట్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గేట్ తీసుకుంటే మంచిగా 9 ఫీట్ గేట్ తీసుకున్నారండి, మంచి వెహికల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక ఎలివేషన్ చూసుకుంటే ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. దీనికి ఎర్త్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. డ్రైనేజ్ సిస్టమ్, బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో కూడా మనం ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉంది. పార్కింగ్ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. చూస్తారు కదా, కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఫస్ట్ మనకి ఎంటర్గానే వాస్తు ప్రకారం బోర్ ఉందండి, పక్కకి సంపు కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి కింద వచ్చేసి మనకి ఏంటంటే రెంటర్ పర్పస్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు, అది చూపిస్తాను. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటేటప్పుడు ఏదైతే మనకు డోర్ ఉందో ఇది వచ్చేసి మనకు సింగిల్ డోర్ తీసుకున్నది. ఇది కూడా మనకు ఇండియన్ టేక్ డోర్ అనమాట. చూస్తున్నారు కదా, మంచి డిజైన్తోని ఇండియన్ టేక్ డోర్ అయితే తీసుకున్నారండి. ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు హాల్ అయితే కనిపిస్తుంది అనమాట. హాల్ కూడా కంప్లీట్ కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మంచి UPVC విండోస్ తీసుకున్నారండి. విండోస్ కూడా ఓపెన్ చేస్తే ఇది కార్నర్ బిట్ కావడం వల్ల చల్లని గాలి వెలుతురు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మంచి షెల్ఫ్స్ ఇచ్చినారు, ఇక్కడ మంచి రాయల్ ప్లేతో పెయింటింగ్స్ ఇచ్చినారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు అనమాట. పక్కకి చిన్నది కిచెన్ ఇచ్చినారండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు 8,000 to 10,000 అయితే రెంట్స్ కూడా రావడం జరుగుతుందంట. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూద్దామండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఇచ్చినారండి. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ కూడా మంచిగా ఈజీగా పడిపోతుంది అనమాట. ఇక్కడ బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచి విండోస్, అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా రాయల్ ప్లే పెయింటింగ్స్, మంచి ఫాల్ సీలింగ్స్. ఇక వీటికి లాక్ సిస్టమ్ కూడా యూరోపియన్ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినాడు, యూరోప్ అవి చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. అక్కడ చూస్తే మనకు స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా కూడా ఉందండి. స్టెప్స్ పక్కకు కూడా మనకు రైలింగ్ చూస్తే రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇట్లా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి విండోస్ కూడా తీసుకున్నారన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్లో కట్టినారండి. హయత్ నగర్ బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ 1.5 కిలోమీటర్స్ ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు బాల్కనీకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఒకసారి చూడండి చుట్టూ కాలనీ ఎంత బాగుంది. అన్ని మంచి మంచి లగ్జరీస్ హౌసెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 4 roads మధ్యలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. మంచి CC రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అండి. మెయిన్ సింహద్వారం ఏదైతే ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా PVC ఫాల్ సీలింగ్, ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక 2 feet గల్లి, లాస్ట్కి ఒక వాష్ ఏరియా. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ 3.5 feet స్టెప్స్ అండి. పైన కూడా మనకి హెడ్ రూమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాం. ఇది ఫస్ట్ హాల్ అండి. మంచి ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి మంచి పెయింటింగ్స్ ఇచ్చినారు, మంచి ఫాల్ సీలింగ్లు ఇచ్చినారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక లివింగ్ ఏరియాకి వెళ్ళడానికి మంచి ఆర్చ్ కూడా తీసుకున్నారు అనమాట. బాగుందండి ప్రాపర్టీ. ఇక నెక్స్ట్ లివింగ్ రూమ్కి వచ్చిన తర్వాత ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. మంచి టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నార్త్ సైడ్ వాస్తు ప్రకారం డోర్ ఇచ్చినారు. ఇక్కడ UPVC విండోస్ అండి, 4x4 UPVC విండోస్ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఒక 8 members ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే షెల్ఫ్స్ కూడా ఇచ్చినారండి. డైనింగ్ ఏరియా పక్కకి
ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా ఒక సింక్ ఇచ్చినారు. ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా గ్రిల్స్ కూడా ఇచ్చినారండి. నెక్స్ట్ పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉందండి. కిచెన్ కూడా మనకు యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ట్యాప్స్ మంచి క్వాలిటీ యూజ్ చేసిన, చుట్టూ పై వరకు టైల్స్ పెట్టినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ పెట్టినారు. ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ మంచి విండోస్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇది పూజ గది అండి. పూజ గది కూడా మంచి స్పేషియస్గా అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనిలో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మంచి ఫాల్ సీలింగ్, ఈ విధంగా బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, విండోస్, అటాచ్డ్ బాత్రూమ్. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే మంచి పెయింటింగ్స్ తీసుకున్నారండి. బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా మంచి కంపెనీవి పెట్టినారనమాట. ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ చూస్తున్నారు కదా. 10 feet వరకు టైల్స్ యూజ్ చేసినారు మంచిగా. నెక్స్ట్ ప్యారివేర్ ట్యాప్స్ అయితే యూజ్ చేసినారండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఉంటాయి, రండి చూడండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక లాస్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, మంచిగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ విధంగా మంచి విండోస్ అండి. విండోస్ ఓపెన్ చేస్తేనే మనకు వెలుతురు కానీ గాలి కానీ వస్తుంది మంచిగా. నెక్స్ట్ బీరువా ప్రొవిజన్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఒకసారి ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీద మీకు చూపిస్తాను. చుట్టూ కాలనీ మళ్ళీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తానండి. 160 square yards అండి. G+1 కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి G+2 పర్మిషన్ ఉందండి, బట్ G+1 కన్స్ట్రక్షన్ చేశారనమాట. చూడండి పైకి వెళ్ళడానికి కూడా మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ కంటిన్యూ చేశారు. పైన కూడా హెడ్ రూమ్ ఉందండి. అంటే వర్షం పడ్డప్పుడు మనకు వాటర్ కిందికి రాకుండా హెడ్ రూమ్ కూడా పెట్టినారు. ప్లస్ ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టినారండి. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళడానికి ఎవరు రాకుండా ఇట్లా డోర్ కూడా పెట్టినారు. పైకి వచ్చామండి. పైన టెర్రస్ మీద చూడండి కింద ఫ్లోరింగ్ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేపించారు. ఇక వాటర్ విషయానికి వస్తే ఈ విధంగా మంచిగా 2 ట్యాంక్స్ తీసుకున్నారండి. బోర్ వాటర్ కోటి, మున్సిపల్ వాటర్ కోసం. చుట్టూ చూడండి కాలనీ ఎంత బాగుందో. కాలనీ వచ్చేసి మనకు ఆకాష్ నగర్ అండి. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 5లో ఉంది. బొమ్మలగుడిలో ఉంటుందన్నమాట. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉందండి. ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 60,000 వరకు అయితే పోతుందండి. అంతా ఆల్రెడీ ఆక్యుపై వేసుకుని ఉన్నారు, చూస్తున్నారు కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసి 2,700 SFT వచ్చిందండి. ఇక అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం. ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,65 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ అనమాట. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా వస్తుందంట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, నెంబర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.